నమస్కారం గురుగారు. నమస్కారం సార్. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి అప్పు ఏదో ఉంది. అప్పు తీరే మార్గం ఏంటంటే రుణ విమోచన కలగాలంటే ఈ వినాయక చవితి రోజుల్లో వినాయకుడిని ఎలా ఆరాధించాలి, ఏ మంత్రాన్ని జపించాలి, ఎలాంటి నైవేద్యం పెట్టాలి? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఈ నవరాత్రుల్లో 9 రోజులు కూడా నిష్టగా కాళ్ళకు చెప్పులు లేకుండా ఒకటే పూట భోజనం, 2 పూటల కూడా స్వామివారి ప్రసాదం లేదా ఏదైనా అల్పాహారం చేస్తూ ఏకభుక్తం భూషయనం నవరాత్రులు చేయడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఒకటి. రెండవది ఏంటంటే స్వామివారికి సంబంధించి మనము ఉత్తర భాగం వైపుకు చూస్తూ కుబేర మంత్రం ఒకటి ఉంటుంది. ఆ మంత్రాన్ని కనురెప్ప కొట్టకుండా చదవాలి. ఆ మంత్రం ఏమిటంటే ఓం యక్షగరణాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వసంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహిమే నమమ. ఈ మంత్రాన్ని ఉత్తరం వైపు తిరిగి కనురెప్ప కొట్టకుండా ఈ మంత్రాన్ని చదవాలి. నిత్యము కూడా ఉదయాన్నే అగ్ని ప్రజ్వలన ఇంట్లో చేసుకోవాలి. ఒక చిన్నది ఏదైనా మట్టి పాత్ర తీసుకొని, ఒక ఆవు పిడక తీసుకొని, కర్పూరం బిల్ల వెలిగించేసి అది ప్రజ్వలన అయిన తర్వాతకి 11 సార్లు దానిపైన నీతి చుక్కలు వేస్తే చాలు. ఒక్కొక్కసారి ఒక్కొక్క చుక్క. ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రం చెబుతూ ఒక నెయ్యి చుక్క దాంట్లో వేయాలి. అలా వేసేటప్పుడు ఓం గం గణపతయే నమ స్వాహ. స్వాహ అంటే అగ్నిదేవుడి భార్య పేరు స్వాహాదేవి. చాలా మంది బయట కొంతమంది చెప్పడం స్వా అన్నప్పుడు నోరు తెరిచి, హా అన్నప్పుడు మూసేస్తాడు, ఆ మధ్యలో వేసి తీసుకెళ్లి ఆ పదార్థం ఆ దేవుళ్ళకి ఇస్తారంటారు. ఎప్పుడు కూడా ఎంగిలి చేసే పదార్థం భగవంతుడికి చేరదు. కాబట్టి అగ్నిదేవుడు తన భార్య చేతులు ఇలా చాపి ఓపెన్ చేస్తారు. ఆ పడ్డ పదార్థాన్ని మళ్ళీ మూసేసి మనం ఏ దేవుడికి అయితే వేస్తున్నామో అక్కడికి తీసుకెళ్ళి ఇస్తారు. ఇలా మీకు ఇంకా ఓపిక ఉంది అని అంటే ఒక 11 సార్లు కాదు 21 సార్లు చేయండి. కొంచెం పిడకలు పెట్టుకొని అగ్ని ప్రజ్వలన చేసి ఇలా చేయండి. ఆఖరణ బెల్లం పొడి ఉంటుంది కదా, 6 సార్లు వేయండి అందులో. ఆ పిడకల పదార్థంలో జ్వలిస్తున్న దాంట్లో మంచి జ్వాల ఉండాలి. దాంట్లో 6 సార్లు ప్రాణాయ స్వాహ, వ్యానాయ స్వాహ, పానాయ స్వాహ, సమానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. ఇవేవి రావు. 6 సార్లు చూపించి 6 సార్లు నెయ్యి వేయండి. మంత్రం మాత్రం ఓం గం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని చదివి ఆ నీతి చుక్క ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి తెచ్చుకొని తూర్పు వైపు తిరిగి కూర్చొని, ప్యాంటు షర్టు లాంటివి కాకుండా చేస్తే మంచిది. గుజరాత్, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో అంతెందుకండి, మన దగ్గర స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పెట్టినప్పుడు కూడా విశేషంగా ఒక 70-80 వేల లీటర్ల నీతిని హోమానికి వాడారు. దానికి సంకల్పం ఏమిటంటే గో నుంచి తెచ్చినటువంటి, అంటే మనకు పెరుగు చేసి దాంట్లో నుంచి చిలికి చేసిన నేతినే కావాలంటే గుజరాత్, మహారాష్ట్ర నుంచి దగ్గర కొన్ని వేల ఆవుల్ని తీసుకొని వచ్చి ఇక్కడ వాటి యొక్క పాలు రోజు తీయడం, వాటిని చిలకడం, వాటి నుంచి వచ్చిన దాంతో నెయ్యి చేయడం. అయితే నాకు ఇంకొక సందేహం వచ్చింది. మనం ఈ గోవు యొక్క పిడకకు ఎందుకు అంత విశేషత? అది చేస్తే మనం ఐశ్వర్యవంతులం అవుతామా? మన అప్పులు తీరుతాయా? ఇలాంటి సందేహం అందరికీ వస్తుంది కదా. ఎందుకు అంటే మనం చూసుకున్నట్టయితే భోపాల్ గ్యాస్ ఉందండి. అవును. ఊరు మొత్తం తగలబడిపోయినా, ఊరు మొత్తం అంతా చనిపోయినా ఒక బ్రాహ్మణ కుటుంబం మాత్రం బ్రతికి బట్టగట్టింది. ఎలా అంటే నిత్యాగ్నిహోత్రుడు ఆయన. నిత్యం ఇదే విధంగా మంచిగా ఆవు పిడక, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పంచకము, అలాగే గోమయము, వీటిని పంచగవ్యములు అంటారు. నిత్యం కూడా మనము మన చేతిలో స్వచ్ఛమైనటువంటి గోమూత్రము, దాంట్లో ఒక చుక్క ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అలాగే ఆవు యొక్క మయము వేసి కలిపి మన ప్రతిష్టా సమయాల్లో కూడా దేవాలయాల్లో మా అందరికీ ఇస్తారు. దాన్ని పంచగవ్య ప్రాసన అంటారు. సో అలా చేసి అది స్వీకరించడం వలన విశేషంగా మన యొక్క దోషములు పోతాయి. జన్మల నుంచే చేసిన దోషములు పోతాయి. ఆరోగ్య స్థితి కూడా చాలా బాగుంటుంది. అంతెందుకండి, మా అమ్మమ్మ గారికి స్వయంగా నేనే లైవ్లో ఎక్స్పీరియన్స్ చేశాను. డాక్టర్ 3 నెలల్లో చనిపోతారని చెప్పారు. తను మాత్రం బాగా బ్రతకాలని బాగా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉన్నట్టు తనకి. ఏం చేయాలంటే గోమూత్రం తాగాలి. రోజు పొద్దున్నే స్వచ్ఛమైన గోమూత్రం పట్టుకొని వచ్చేవాడిని.
వాటిని బెల్లం వేసి మరగబెట్టాలి. దాని లోపల వీలైతే తులసి కూడా వేయాలి, మరగబెట్టి వడబోసి ఇవ్వాలి. ఎంత ఘాటు ఉంటుందంటే సార్, ఇదంతా లోపల తగలబడిపోతుందా అని, యాసిడ్ సార్ అది. అయినా కానీ తను తట్టుకుంది. శరీరం మొత్తం అంతా కూడా అసలు దారుణంగా ఇదైపోయే సమయంలో కూడా మళ్ళీ రికవర్ అయ్యింది. 9 నెలలు బ్రతికింది. సంకల్పం మనిషికి అంటే అది లాస్ట్ స్టేజ్ కాబట్టి తను తట్టుకోలేకపోయింది. స్టార్టింగ్ స్టేజ్లో పూర్వం ఉన్నటువంటి ఋషులందరూ కూడా గోపంచకాన్ని అలా స్వీకరించేవాళ్ళు. కాబట్టి నిత్యం ఈ నవరాత్రుల్లో కూడా మనం గో పిడకలతోని అలా చేయడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు వస్తాయి. మనం ఓం గం గణపతయే నమః అన్న మంత్రం చాలా చాలా శ్రేష్టమైంది. ఇంకా వీటితో పాటు ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అన్న మంత్రం చెప్పినా అది చెబుతూ లాస్ట్ ఆఖరిలో స్వాహ, మనం ఏ దేవీ దేవతకు వేయాలనుకుంటున్నామో వాళ్ళ గాయత్రి చెప్పి స్వాహ అంతే, ఒక చుక్క. ఈ అగ్ని కార్యం చేసేదానికి గాను ఎవ్వరైనా చేయొచ్చు. దాని వలన మన యొక్క సంస్కృతి, మన ఇల్లు, ఎందుకంటే అంత చల్లారిన తర్వాత వచ్చేటువంటి పొగ ఇంట్లో ఉన్న ఎంతో నెగిటివిటీ తీసేస్తుంది. కాబట్టి ఈ ప్రకారంగా చేసుకుంటే విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఓకే, అంటే అప్పుల బాధ నుంచి బయటపడాలంటే గణపతి మంత్రం ఏదైనా ఉందా? ఓం గం గణపతయే నమః అన్న మంత్రం మామూలుగా జపం కాకుండా మనం భగవంతుడికే సమర్పిస్తున్నాం. ఓకే, కాబట్టి అంటే అగ్నిదేవుడు తన భార్య స్వాహాదేవితో సహా తీసుకెళ్ళిన నైవేద్యం అలా ఇస్తారు. కాబట్టి విశేషంగా మనకు ఇంకోటి మనం ఉత్తర దిగ్భాగంలో చూసి చెప్పేటువంటి మంత్రం కుబేర మంత్రం చెప్పాం. మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించి ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహ ఈ మంత్రం. ఓకే, ఈ గం గణపతయే నమః అనే మంత్రాన్ని మామూలు టైంలో కూడా జపించవచ్చా? ఎంత చదివితే అంత మంచిది. ఓకే, నేను గతంలో నాకున్న రుణ బాధలు తీరాలని చెప్పేసి 10,000 ఒకరోజు, 20,000 ఒకరోజు, ఎంత చదివినా రిజల్ట్ ఏం రావట్లేదని చెప్పేసి ఆపా. ఆ తర్వాతకు నాకు ఆ రిజల్ట్ అనేది కనిపించింది. సో ఇంకా వదలలేదనమాట. నిత్యము సమయం దొరికినప్పుడల్లా గణపతి కంపల్సరీ బీజాక్షరాలతో జపం చేసుకోవాల్సిందే. నైస్, చాలా మంచి విశ్లేషణ. ఎందుకంటే ఇది అందరికీ పనికొచ్చే నామం, మంత్రం. అవును, సింపుల్ గా కూడా ఉంటుంది. నైస్ సార్, ధన్యవాదాలు అండి. ధన్యవాదాలు.